అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నవగ్రహాలన్నీ 2025లో తమ రాసులను మారుస్తున్నాయి. ఇలా మార్చే క్రమంలో కొన్ని రాసులకు అనుకూల ఫలితాలు, మరికొన్ని రాసులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. జనవరి 4వ తేదీన బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. తెలివితేటలకు, మంచి వాక్కుకు, సమాజంలో గౌరవానికి, మంచి భవిష్యత్తుకు ప్రతీక అయిన బుధుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి విశేష ప్రయోజనాలు కలగబోతున్నాయి. దీనివల్ల కొన్ని రాసుల వారు అద్భుతమైన ఆర్థిక లాభాలను పొందబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఆ రాశులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారు ఆర్థికంగా బాగా లాభపడతారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నా ఆదాయం మాత్రం పెరుగుతుంది. గతంలో రాదనుకుని నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా బలవంతులవుతారు. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి వినియోగదారులు దొరికి వ్యాపారం బాగా వృద్ధి జరుగుతుంది. గతంలో అప్పుగా డబ్బు తీసుకొని ఉంటే దాన్ని తీర్చేస్తారు. బుధుడి వల్ల ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వచ్చిన డబ్బును పొదుపు చేయడంపై దృష్టి సారించి ఖర్చులను తగ్గించుకోవాలి. ఇక రెండవ అదృష్ట రాశి మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. చివరి వరకు విడిపోవడానికి వచ్చిన కారణాలు కూడా సద్దుమణుగవుతాయి. ప్రధానంగా కుటుంబంలో వ్యక్తులు సంబంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి వల్ల ప్రభుత్వ ఉద్యోగం పొందుతారు. ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇక మూడవ అదృష్ట రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు వస్తాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన ఆదాయాన్ని పెంచుకుంటారు. మీరు చేసే కృషే మీ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే అందుకు బుధుడు విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు ఈ సమయంలో ప్రయత్నిస్తే అనుకున్నది సాధించగలుగుతారు. ఆర్థికంగా బలపడగలుగుతారు. ఇక మరొక రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి మాట చాలా మధురంగా ఉంటుంది. దీనివల్ల పనులన్నీ సులభంగా అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. కొత్త ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వృత్తిలో ఉన్న విజయాన్ని అందుకుంటారు. మీ మాటలను సమాజంలో బుధుడు ప్రభావితం చేస్తాడు. దీనివల్ల గౌరవాన్ని అందుకుంటారు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.